హాయ్ అండి అందరికీ. అప్పటికప్పుడే మనం శనగపప్పుతో వడలేసుకోవాలి. 1 అవర్ ముందు శనగపప్పు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న శనగపప్పు మిక్సీ పట్టేసుకొని కచ్చా పక్కాగానే మిక్సీ పట్టేసి దాంట్లో ఒక ఆనియను, ఒక 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ సన్నగా తరిగేసుకోవాలి. దాంట్లో మొత్తం మిక్స్ చేసేసుకొని మనం చిన్నగా బజ్జీల్లాగా వేడెక్కిన ఆయిల్లో వేసేసుకోవాలి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా ఇస్తే చాలా ఇష్టపడి తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తెలియదని చెప్పట్లేదు. పిల్లలు ఇష్టం లేని వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే మా పిల్లలకి ఇట్లే పెడుతుంటానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ అండి. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇష్టం లేని వెజిటేబుల్స్ సన్నగా తరిగి మనం ఏది యాడ్ చేసి ఇచ్చేసినా పిల్లలకి తెలియకుండా వాళ్ళకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇష్టం లేని ఫుడ్ అయినా చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. డైరెక్ట్ ఇస్తే తినరు కదా, కొంతమంది పిల్లలు ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటి పిల్లల కోసమే ఈ వీడియో. వాళ్ళకి నచ్చనివి ఏదైనా ఉంటే సన్నగా కట్ చేసి ఇలా వడల రూపంలోనైనా లేదంటే జ్యూస్ రూపంలోనైనా పిల్లలకి ఇస్తూ ఉంటే పిల్లలు చాలా ఇష్టపడి తీసుకుంటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. జస్ట్ వెయిట్. అయిపోయిందా మమ్మీ? అయిపోయింది.